ఇచ్చిన ఆర్డర్స్ మేము ఫాలో అవుతున్నాము. మాకు ఆర్డర్ గురించి పంపిస్తాము. మీరు ఒకసారి నెంబర్ మాట్లాడండి. ఒకవేళ సార్ కొంతమంది మేము పంపడానికి సిద్ధంగా. ఓకే. ఇంతమంది వచ్చి ఈ రకాలుగా ఉంది రీజన్ ఏంటంటే తెలిసి ఎలా ఉందో మరి నిరారోగ్యం చేస్తారు. ఆయన ఆరోగ్యం ఒకవేళ సార్ ఆరోగ్యం క్షీణిస్తే ఎవరండి బాధ్యులు? మాట్లాడండి మీరే సార్. ఆ సార్ మాట్లాడండి, ఆ సార్ మాట్లాడండి, అడగండి. వాళ్ళని ఏం అడుగుతాము? మీరు ఫోన్ చేయండి మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. అవును సార్, ఫోన్ లో అంటే ఎవరు మాట్లాడారు తెలియదు కదా మనకు. మాకు ఆర్డర్స్ లేవు, మీ ఫోన్. అదే అంటున్నాము, ఇంత నిర్బంధంగా ఇంతమంది ఉండి ఫోన్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి? మా పని ఏంది? మేము గోరక్షణ వేసినట్లే ఇక్కడ కావాలన్నాము. మా పని మేము చేస్తాం. మీరు ఒక మాట చెప్పి వదిలిపెడితే అయిపోయిందంటేనా సార్? మీరు చేయండి, మా కాల్ నెంబర్ ఇచ్చిన మేడం కూడా మాట్లాడండి. మేము మధ్య మాట్లాడుతున్నాం. మేడం మాట్లాడదు కదా, మాట్లాడుతున్నాం. మా కాల్ ఇచ్చేయట్లేదు. ఇది జెన్యూన్ ఇష్యూ కాదు. ఇంకేదన్నా అంటే మీరు ఇటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు. జెన్యూన్ ఇష్యూ నిరారోగ్యం చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి రాలేదండి, జస్ట్ కలిసి పరామర్శించడానికి వచ్చింది. ఉండవది అది జెన్యూన్గా నిరుద్యోగుల గురించి చేస్తారో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మళ్ళీ లోపల ట్రీట్మెంట్ ఏమైనా జరుగుతుందా, ఎందుకు ఇవన్నీ మేము తెలుసుకోవాలి కదా, బాధ్యత ఉంది కదా.